హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్లో చూసినట్టయితే హోటల్కి వచ్చాము, అక్కడితో వ్లాగ్ ఏం చేశాను కదా. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఢిల్లీ లోకల్లో టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి చూద్దామని క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ అతను రావడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఆ లోపు టిఫిన్ చేద్దామని కొంచెం నియర్ బై వచ్చాము. చాలా క్రౌడ్గా అనిపిస్తుంది. ఇది చాలా ఫేమస్ ఉన్నట్టుంది అనిపించింది చూడగానే. చాలా క్రౌడ్ ఉన్నారు. సరే ఎలాగో వచ్చాం కదా, ఢిల్లీలో ఫేమస్ ఫుడ్ తిన్నట్టు ఉంటుందని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. పూరి అనమాట ఇక్కడ బ్రేక్ఫాస్ట్. ఓన్లీ పూరి, దానికి కాంబినేషన్ కర్రీ, గులాబ్ జామ్, లస్సీ, అలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని ఐటమ్సే. చాలా క్రౌడ్ ఉన్నారు. సరే ఎలాగైనా ఇది లేట్ అయినా పర్లేదు తిందామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. రఘు లైన్లో నిల్చున్నాడు, నేను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఎంత క్రౌడ్ ఉన్నారో చూస్తున్నారా. అసలు పార్సిల్స్ తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొంచెం చిన్నగా ఉంది, సో నిల్చోలేక పార్సల్ తీసుకెళ్తున్నారు. బట్ చూస్తే అయితే చాలా టెంప్టింగ్ అనిపించింది చూడగానే. స్టఫ్డ్ పూరి అనమాట. పూరిలా ఉంది కదా, ఇంట్లో స్టఫింగ్ ఉందన్నమాట పన్నీర్తోని. చాలా టేస్టీగా ఉంది. ఇంతసేపు నిల్చున్నాము, 2 ప్లేట్స్ అన్నా తీసుకోవాల్సిందే అనిపించింది. మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి. అప్పటికే క్యాబ్ డ్రైవర్ కాల్ చేస్తున్నాడు వచ్చేసానని. ఇంకా పూరి తినేసి లస్సీ తిని ఇంకెళ్ళిపోతున్నాము. బట్ సూపర్ ఉంది. లేట్ అవుతుందని చెప్పేసి అక్కడ సర్వ్ చేసి అతనికి ఫ్లైట్కి టైం అవుతుంది, క్యాబ్ వెయిట్ చేస్తుంది అంటే కొంచెం తొందరగా తెచ్చిచ్చాడు. సో ఇంకా అతనికి థ్యాంక్స్ చెప్పేసి బయటకు వస్తున్నాము. జస్ట్ టీ తాగుదామని వచ్చినాము. ఇంకా ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటే టిఫిన్ బాగుంటుందని వెళ్ళాము. చోలే భటూరా సూపర్ టేస్టీగా ఉంది. బట్ దీనికోసం హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసినాము. ఆల్రెడీ క్యాబ్ వచ్చి క్యాబ్ అతను కాల్ చేస్తున్నాడు. మోస్ట్లీ మాట్లాడింది వినిపిస్తుందో లేదో కానీ చాలా టేస్టీ ఫుడ్, అసలు ఎక్సలెంట్గా ఉంది. లస్సీ, గులాబ్ జామ్, పూరి, సూపర్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. సో ఢిల్లీ విజిటింగ్ ప్లేసెస్లో ఫస్ట్ వెళ్ళింది ఎర్రకోటకి. ఇంకా క్యాబ్ డ్రైవర్ కొన్ని ప్లేసెస్ చెప్పాడు. అంటే మేము బుక్ చేసుకున్నాం అనమాట. ప్లేసెస్ని బట్టి అలా చాలా ఉంటాయి కదా ట్రావెల్స్లో. మేము కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్నవి తీసుకెళ్తాడనమాట. మార్నింగ్ ఏ టైంకి 9కి అలా స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 5:30 అలా అవుతుంది అని చెప్పారు. అంటే మనం చూసేదాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా ఒక ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, ఒక ప్లేస్లో తక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, అలా చూసేదాన్ని బట్టి. ఇక్కడ ఫస్ట్ అయితే ఎర్రకోట దగ్గరికి వచ్చాము. ఇక్కడ వెహికల్ దింపిన తర్వాత మనకి కొంచెం 1 కిలోమీటర్ అలా బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. మనకి వాక్ అయితే వెళ్ళొచ్చు, లేదంటే వీళ్ళు వెహికల్స్ కూడా ఉంటాయి. 10 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. ఓన్లీ 1 టైంకి. అప్ అండ్ డౌన్ 20 రూపీస్ పర్ పర్సన్కి. అక్కడ తొందరగా చూడు.
సో లోపలికైతే వచ్చాము, పదండి మీకు కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంది కొద్దిగా. సో ఇది వచ్చేసి ఇండియా మ్యాప్ 1857లో అనమాట, ఇంత పెద్దగా ఉంది. తర్వాత అందరూ ఆక్యుపై చేసేసుకొని తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూస్తారు కదా, అలా అన్నమాట. అది నాకు రఘు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా ఉండింది అని చెప్పేసి. సో ఇదైతే చూడడం అయిపోయింది ఆల్మోస్ట్. లోపలికి వెళ్ళాము, తిరిగేసి వచ్చేసినాము. ఇంతకన్నా లెంతిగా పెడితే మీకైనా బోర్ వస్తుంది కదా, మీరు వెళ్ళినప్పుడు కూడా చూడొచ్చులే అని చెప్పేసి కొంచెం కొద్ది అయితే షూట్ చేశాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. फोटोग्राफी पॉइंट సో నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చి అక్షర్ధామ్. అసలు ఢిల్లీ వచ్చిన తర్వాత ఏది చూసినా చూడకపోయినా ఇది చూడాలి. నాకు చూసిన ప్లేస్లు అన్నిట్లలో నెక్స్ట్ టైం చూడాలి అనిపించేది ఇది అనిపించింది సీరియస్లీ. అసలు ఎంత బాగుందో, టైం లేక కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసాము. అందులోనూ దీంట్లో ఫోన్స్ ఇంకా బ్యాగ్స్ ఫుల్ స్ట్రిక్ట్ అనమాట, అంత తీసుకొని బ్యాగ్స్ అంటే నీడ్ ఉన్నాయి, మెడిసిన్ వాటరు, అలా వాటర్ కూడా ఫెసిలిటీ లోపల ఉంది. అసలు ఎంత నీట్గా ఉంది, ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. మాటలో చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువే. చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్. బట్ ఫోన్స్ అయితే అస్సలు అలో చేయలేదు, చాలా స్ట్రిక్ట్, చెక్కింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఇందాక కూర్చున్నాం కదా, అది ఫోటో దిగడానికి అనమాట ఆ ప్లేస్. అక్కడ కూర్చొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. లోపల కాల్ పెట్టుకుంటే మొబైల్స్ కాల్ పెట్టుకోవచ్చు, లేదంటే మొబైల్స్ స్టోర్ చేసుకునేది కూడా ఉంటుంది. బట్ చాలా క్యూ లైన్ ఉంది, ఎందుకులే అని మేము కాల్ పెట్టేసి డ్రైవర్కి ఇచ్చేసి వెళ్ళాము. సో అక్కడ లోపల అయితే ఫొటోస్ తీయడానికి లేదు. కాల్ వచ్చిన తర్వాత బయట చూపిస్తున్నాను మీకు, చాలా బాగుంది ఇది. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, చాలా వెరైటీ ఫుడ్ ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది. లైట్గా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. गवर्नमेंट मार्केट हम भी आपको दिखाएंगे, देख लेना, समझ में आएगा। जय स्वामीनारायण, मोदी बाबा की जय हो। नहीं मोदी बाबा भी जय हो, हम लगवाएंगे फोटो यहाँ, टेंशन मत लो तुम। हमारे मोदी बाबा को तुम कैसे ठुकरा रहे हो, इतने बड़े संत। మేము అనుకున్న ప్లాన్ ప్రకారము నెక్స్ట్ మాకు లోటస్ టెంపుల్ ఉండింది. అన్ని ఆర్డర్ వైజ్లో వస్తున్నాం అలా. బట్ లోటస్ టెంపుల్ దగ్గర చూసారా క్యూ లైన్, చాలా పెద్ద క్యూ లైన్ ఉంది, ఎందుకో అర్థం అవ్వలేదు. బట్ చాలా అంటే చాలా, ఒక క్యూ లైన్లోనే 1.5 hours 2 hours వెయిట్ చేయాల్సి వచ్చేదేమో, అంత పెద్ద క్యూ లైన్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే ఈ టెంపుల్కి అని చెప్పేసి అసలు ఓపిక లేదు. సరే చూడకపోయినా పర్లేదు అనిపించి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బయట నుంచి చూపిస్తున్నాను లోటస్ టెంపుల్, ఇది మాత్రం మిస్ అయింది, అది కొంచెం బాధగా అనిపించింది. బట్ అంతలా లైన్లో నిల్చొని చూడాల్సిన ఓపిక కూడా లేదు. సో ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేస్తాను అన్నాడు, ప్రాబ్లం లేదు వెళ్ళండి సార్ అని. బట్ మాకైతే ఓపిక లేదు, సో మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము. बनारस में काफ़ी पार्टी है, हाँ वहाँ पे मतलब 20 लाख तक
సో నెక్స్ట్ వచ్చేసి ధ్రూస్తం, ఇలా చెప్తే తెలియకపోవచ్చు మోస్ట్లీ కుతుబ్ మినార్ అనమాట. అక్కడికి వచ్చాము. యాక్చువల్ నేము అది అనమాట. దానికి స్టోరీ ఉంది. తెలియకపోవడం కన్నా మీకు ఒకవేళ అవసరం అనుకుంటే సెర్చ్ చేయండి, తెలుస్తుంది. నాకు కొద్దిగా తెలుసు, బట్ అదేమి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. కాకపోతే అప్పట్లో అయితే టెంపుల్ అనమాట ఇది. తర్వాత ఇలా కుతుబ్ మినార్గా చేంజ్ అయింది. లోపల కూడా చూపిస్తాను ఎలా అవుతుంది కొద్దిగా మీకు. సో నెక్స్ట్ అయితే మేము విజిట్ చేసింది ఇదన్నమాట. ఇది వచ్చేసి వేద పాఠశాల అంట. ఇంకా ఇక్కడ ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి కదా, దేవుళ్ళ ఫొటోస్. ఆ తర్వాత ఇలా కుతుబ్ మినార్గా చేంజ్ అయిపోయింది. మేబీ కొన్ని ఫొటోస్ కనిపించిన ఫేసెస్ అలా లేవన్నమాట, నీట్గా ఐడెంటిఫై చేయడానికి. మేబీ తీసేసినట్టున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ స్తంభాలకి చెక్కినవి ఫేసెస్ అంతా తీసేశారనమాట. సో చూడ్డానికి మాత్రం టెంపుల్లా ఉంటుంది, బట్ దీని నేమ్ వచ్చేసి కుతుబ్ మినార్. ఇంకా ఇక్కడ చూసాము, కొద్దిగా బాగుంది ప్లేస్ కూడా, చాలా బాగుంది. కాసేపు ఉండి ఫొటోస్ దిగేసి తిరిగి మరి ఇక్కడ కూడా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు, కొంచెం తక్కువ టైమే స్పెండ్ చేసాము. చూసాము మొత్తంకి, ఫాస్ట్గా చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి కూడా. అండ్ ఇక్కడ విషయం చెప్పాలి, మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నిటికీ కూడా గైడ్ ఉంటారు. మనం కావాలనుకుంటే గైడ్ని తీసుకోవచ్చు. వాళ్ళు 100, 150, 200 ప్లేసెస్ని చెప్పేదాన్ని బట్టి ఛార్జ్ చేస్తారనుకుంటా. బట్ మేము ఎక్కడ గైడ్ని అయితే తీసుకోలేదు. చూసే ప్లేసెస్ అన్నిటికి కలిపి ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఈ ప్లేసెస్ ఉంటాయి, ఈ టైము ఇలా అని చెప్పేసి వెహికల్తో సహా. సో ఇంకా డ్రైవర్ కూడా పాపం చాలా మంచి అంకుల్ దొరికాడు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ పార్లమెంట్కి వెళ్తున్నాం. పదండి పార్లమెంట్ చూపిస్తాను. क्या रोड बोलते हैं इसको बोलते हैं पुच्छक रोड। अच्छा, हमारा वहाँ पर तेलुगु लिखा था वेंकटरमणा बोल के कुछ वहाँ पर। हाँ, वहाँ भी कोई नेता होंगे ना, ये जानते हैं पोस्ट है, पोस्ट काले ही सब है। ఇది వచ్చేసి ఢిల్లీ పార్లమెంట్. ఇక్కడ కాసేపు ఉండేసి ఫొటోస్ అది దిగొచ్చు. చాలా దగ్గరికి అయితే వెళ్ళనియరు, కొద్ది దూరం ఇక్కడ గార్డెన్ ఉంది, ఇంకా పార్లమెంట్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫొటోస్ దిగొచ్చు. సెక్యూరిటీ కూడా టైట్గా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. బట్ కొన్ని ఫొటోస్ దిగేసి చూసేసి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కావాల్సినంత. అంటే మరి వెళ్ళమని మాత్రం చెప్పరు, రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం గార్డెన్లా ఉంటుంది, అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ రఘు మిలిటరీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు యోధ గురించి అనమాట. యోధకి చాలా ఇష్టం, ఏంటో చెప్పలేనంత మిలిటరీ వాళ్ళన్నా. వాడు ఇప్పుడు అడిగితే ఏం చెప్తాడంటే నేను మిలిటరీ వెళ్ళిపోతాను పెద్దగా అయిన తర్వాత అలా చెప్తున్నాడు. రఘు అలా చెప్తే సరే ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడిద్దాము అని చెప్పేసి ఒకసారి మాట్లాడిచ్చామన్నమాట యోధ ధీరంతో. పాపం మాట్లాడాడు, బాగా మాట్లాడారు. ఇంకా ఇలా ఉంటుంది ఇలా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. బాగా అనిపించింది. ఒకసారి మాట్లాడిచ్చామో మళ్ళీ కాల్ చేశాడు యోధ, నాకు గన్ చూపించాలి ఒకసారి అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి కాల్ చేసి మాట్లాడిచ్చాము, పాపం చూస్తాడు కదా అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ కూడా చూడడం అయిపోయింది. ఆల్మోస్ట్ మేము అనుకున్న ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఒక లోటస్ టెంపుల్ మిస్ అయిపోయింది. ఇంకా ఢిల్లీలో షాపింగ్స్ ఉంటాయి కదా, చాలా చాలా షాపింగ్సే ఉంటాయి. ఏంటంటే నాకు తెలిసి సండే మండే కన్నా వేరే రోజులో రావడం బెటర్ అనిపించింది. మండే రోజు కొన్ని క్లోజ్ ఉన్నాయి, సండే రోజు కొన్ని మార్కెట్లు క్లోజ్ ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చింది ఇండియా గేట్. ఇది చూడకుండా వెళ్ళలేం కదా. సో ఇదన్నమాట లాస్ట్ అండ్ బెస్ట్ ప్లేస్. సో ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. మనకి చాలా సినిమాల్లో కనిపిస్తుంది కదా ఇండియా గేట్. మోస్ట్లీ ఇది నియర్ బై షూటింగ్స్ జరుగుతుండొచ్చు. చాలా సినిమాలలో చూసాం కదా. ఇక్కడ చాలానే ఉన్నాయి అలాంటి ప్లేసెస్ ఢిల్లీలో. ఇక్కడ కనిపిస్తుంది అన్నీ వచ్చేసి మనకి వార్ జరిగినప్పుడు ఎలా జరిగింది, ఏ టైంలో, అక్కడ అంతా డిస్క్రిప్షన్లో రాసేసి ఇమేజెస్ పెట్టారు. ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను కదా అది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఒక ఇటుక షేప్లో ఉంది కదా, అక్కడ మనకి వార్లో చనిపోయిన జవాన్లు ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్తో సహా రాసి పెట్టుందనమాట. ఎప్పుడు చనిపోయారు అవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు గుర్తుగా చూసుకోవడానికి, లేదంటే ఎవరైనా మనం వెళ్ళినా వాళ్ళకి ఫ్లవర్స్ అలా పెట్టేసి దండం పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా రోల్ చేసి అంతా కట్టేసి ఉన్నారు కదా, అదంతా ఆ నేమ్స్తోనే ఉన్నాయన్నమాట బ్రిక్స్ షేప్లో. అండ్ తర్వాత మ్యూజియంకి వచ్చాము, లోపలే అనమాట. ఇంకా మనకి ఏదైనా అవసరం ఉంటే పర్చేస్ చేయొచ్చు వీళ్ళు యూజ్ చేసేది. అండ్ స్టోరీ బుక్స్ పిల్లలకి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ. సో ఈ ప్లేస్తో మేము చూడాల్సినవి అయితే అయిపోయాయి ఈ రోజుకి. ఇంకా మార్కెట్స్ ఉన్నాయి కదా, ఢిల్లీ లోకల్ మార్కెట్, స్ట్రీట్ షాపింగ్, అలా అక్కడికి వెళ్దామని అనుకున్నాము. నెక్స్ట్ के साथ गेट है, डिफरेंट गेट है, वेरी नाइस। चारों तरफ कहीं से भी घुसो कहीं से। अभी स्टेशन के पीछे है अपन। हाँ स्टेशन आगे मैं उधर। हाँ अच्छा आगे है। हाँ अभी स्टेशन के पास छोड़ता हूँ। एटीएम वो राइट में है सर, और ये लेफ्ट में अंदर जाने के आपको एटीएम चाहिए ना,
वो देखो इंडियन ओवरसीज बैंक का ATM है। और भी बहुत सारे होंगे। ये पालिका बाजार एंट्री। अच्छा, ये पालिका बाजार एंट्री। हाँ, और ये राउंड अबाउट चारों तरफ कनॉट प्लेस। अच्छा इधर अच्छा से शुरू करेंगे तो इधर ही आ जाएंगे। अच्छा अच्छा बिल्कुल। अच्छा, राइट सर। थैंक यू। फोन पे वो व्हाट्सअप नहीं, आप वो सॉरी। సో మేమైతే ఎక్కడ ఎక్కామో అక్కడ కాకుండా పాలికా బజార్ ఉంటుంది కదా నియర్ బై స్టేషన్కి, అక్కడ దింపమన్నాము. అక్కడ దింపారు. ఇదంతా కాంప్లెక్స్ అనమాట, షాపింగ్స్ ఉన్నాయి మొత్తము ఢిల్లీలో మెయిన్ సిటీలో అనమాట. ఇక్కడ అంతా కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, దీని ఆపోజిట్లో పాలికా బజార్ ఉంది. సో అటు షాపింగ్ చేద్దామని ఇక్కడ దిగమని చెప్పాము. అంతకన్నా ముందు లంచ్ చేద్దామని అనుకున్నాము. ఆకలేస్తుంది. అక్షరధామ్లో చెప్పాము కదా, జ్యూస్ ఏదో స్నాక్స్ తిన్నాము అంతే. ఇంకా కొంచెం ఆకలి ఉంది. సో లంచ్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ అనమాట మేము ట్రిప్లో రెస్టారెంట్లో తినడం. మొత్తం అంతా స్ట్రీట్ ఫుడ్డే, అది కూడా టేస్టీ. సరే ఢిల్లీ వచ్చి బిర్యానీ తినకపోతే ఎలా అని చెప్పేసి ఢిల్లీలో బిర్యానీ తిందామని వచ్చామన్నమాట హోటల్కి. బిర్యానీ చెప్పాము, వచ్చింది, తినేసాము. బాగుంది, టేస్ట్ బాగుంది, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంకా పాలికా బజార్కి వెళ్తున్నాము లోపలికి అనమాట. చాలా పాలికా బజార్ అంటే చాలా ఫేమస్, ఢిల్లీ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సినది అనమాట. సరోజినీ మార్కెట్ ఎలానో ఇక్కడ పాలికా బజార్ కూడా అలానే అనమాట. సో ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. లోయర్ షాపింగ్ మాల్ అనమాట, కాంప్లెక్స్లో ఉంటుంది అది. అక్కడికి వెళ్తున్నాం. పైననేమో రోడ్డు పైన ఇలా అమ్ముతున్నారు కదా బ్యాగ్స్, అలా మనకి ఎలా అంటే చార్మినార్ సమ్ ఉంటాయి కదా అట్లా అలా అనమాట. ఇప్పుడు కిందికి వచ్చాము. ఇక్కడ షాప్ నెంబర్స్తో ఇలా ఉంటాయన్నమాట. పైన కింద అంతా మొత్తం షాపింగ్సే. బట్ ఇక్కడైతే ఏమంత షూట్ చేయలేదు, నాకు ఛార్జింగ్ కూడా సరిపోలేదు, ఇంకా లెంత్ కూడా ఎక్కువైపోతుందేమో అనే ఉద్దేశంతో షూట్ చేయలేదు. మెయిన్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే యోధాకి టాయ్స్ కావాలంట, ఖచ్చితంగా తీసుకురమ్మని ఒక 10 సార్లు కాల్ చేసి ఉంటాడు. దానికోసం మనం వచ్చాము. షాపింగ్ చేసేసి ఇంకా హోటల్కి అయితే వచ్చాము. హోటల్లో నైట్ టైంలో అనమాట వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఢిల్లీ స్టేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఇంకా ఈ వ్లాగ్ కూడా ఇంత ఎంజాయ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.